మంత్రు నాయక్ గారు ఆర్ మౌనిక గారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారండి. పెళ్ళయి 4.5 సంవత్సరాలు అయింది. భర్త వయసు 32, భార్య వయసు 24. 4.5 సంవత్సరాలు అయిపోయింది. భార్యకేమో మరి పిల్లలు కావాలనే తపనుంది. భర్తకు కూడా బిడ్డొస్తే బాగుండని చూడాలని ఉంది. చుట్టుపక్కల బంధువులందరూ ఏమిటి విశేషం లేదా అని అడుగుతూ ఉన్నారు. కాలం గడిచిపోతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. చివరికి ఒక డాక్టర్ గారు ఏమన్నారంటే థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ పిల్లలు వాడాలని భార్యకి థైరాయిడ్ పిల్లలు స్టార్ట్ చేశారు. ఇంకో డాక్టర్ గారు రోజు స్కానింగ్లు చెప్తూ అండాలు రావటం లేదు, పెరగట్లేదు, పగలలేదు, నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, లాప్రోస్కోపీకి వెళ్ళాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా కాదు మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలని చెప్పి వాళ్ళు వీడియోలు అవి ఇవి చూస్తూ మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఈరోజు మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఏమన్నా ఆపరేషన్ చేసామండి? ఏం లేదు సార్. పీసీఓడికి ఏం లేదుగా, లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ ఏమీ లేదు. అలాగే ఐవీఎఫ్ ఏమన్నా చేసామా? లేదు సార్, ఐవీఎఫ్ లేదు. న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ పొందారు. ఎలా అనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంత్రు నాయక్. మార్కాపురం మీకు ఐడియా ఉంటుంది, దాని పక్కన వైపాలెం. మాది. నేను ఒక చిన్న ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని. 4.5 సంవత్సరాలు అయింది పెళ్ళయి. 1 సంవత్సరం ఎందుకులే అని చెప్పి మేము ఆపాము, ఎందుకులే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. ఇంకా తర్వాత ఇంటి పక్కల వాళ్ళందరూ, బంధువులందరూ వచ్చి మిమ్మల్ని ఎంజాయ్ చేయనీట్లే ఏంది ఇంతవరకు పెళ్ళయింది కదా, సంవత్సరం అయింది, ఇంకేం కన్ఫర్మ్ కాలేదంటే ఇంకా సర్లే ఉండే కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పి మేము ఇంకా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేసాం సార్. ట్రై చేస్తే దాదాపు అక్కడికి 1 ఇయర్ అయిపోయింది. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అక్కడనే ఒక డాక్టర్ మనం కలిసాము. ఆమె 2-3 నెలలు డేట్ అంటే ఆగటానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ లేదు. ఆ మేడం ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి, అది ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఫస్ట్ నాకు సెమెన్ టెస్ట్ చేశారు, అది బాగానే ఉంది. ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి అంటే ఇంకా ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది మేడం అట్లా చెప్పింది కాబట్టి ఎందుకులేని చెప్పి ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. లేట్ అవుతుంది, మనం ఆలోచించే కొద్దికి టైం గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు దాటిపోతుంది. అప్పటికే 3 సంవత్సరాలు అయింది. ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే యూట్యూబ్లో ఏదైనా చూద్దాం. అసలు ట్యూబ్ బ్లాక్ అనేది నాకు అర్థం తెలియదు దానికి అర్థం అసలు ఏమైంది, ఎట్లా అవుతుంది అనేది. యూట్యూబ్లో చూస్తూ ఉంటే మీరు కనిపించారు సార్. మీరు కనిపించే యూట్యూబ్లో చాలా కామెంట్స్ కూడా జెన్యూన్గానే ఉన్నాయి. ఒకసారి వెళ్దాము, నేను నా వైఫ్ ఒక నైట్ మాట్లాడుకొని మరుసటి రోజు వచ్చాం సార్. అందరి దిక్కు ఒకటే దారి, గోదారి. ఐవీఎఫ్ గోదారి, ఆపరేషన్ గోదారి. ఆ పదం పలకని డాక్టర్ ఒక్కడే ఒకడున్నాడు భూమండలంలో, వాడే డాక్టర్ వైఎస్ బాబు. అవునా కాదా? నిజం సార్. 4 నెలలు అయినా నీ ట్యూబ్ బాగోపోయినా నేను ఐవీఎఫ్ పలకలా, ఒక మేడం నల్ల మందులు ఇచ్చి డాక్టర్ గారు చెప్పారు సార్ మాకు తెలిసిన ట్యూబ్ బ్లాక్లు అయితే మాత్రం మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఈ బ్లాక్ అయితే మాత్రం ఓపెన్ అవడం చాలా కష్టం అని చెప్పారు సార్. ఆయన కానీ మీ మీద నమ్మకంతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్ దగ్గర అని చెప్పి ఆలోచించి మేము మీ దగ్గర కంటిన్యూ చేసాం సార్. అంటే పొరలు రెండో విడత, ఫస్ట్ విడత క్రిములు తొలగించేటప్పటికి ట్యూబుల లోపల ఉన్న అడ్డంకి పోలా ఆవిడకి. పొరలు క్లియర్ చేసేటప్పటికి, పొరలు కరగడానికి, లోపల ఉన్న అతుకులు కరగడానికి, చిన్న పొక్కులు గెడ్డలు ఏమన్నుంటే పోవడానికి బిల్లలు పెట్టాం. అది 2 నెలలు వస్తాయి. అది పెట్టినప్పుడు అయిపోయింది వాళ్ళకి. అది సో అది సంగతి. కాబట్టి అర్థమైందండి మీకు. ప్రెగ్నెన్సీ రావటము అనేది ఫస్ట్ టైం వాళ్ళకి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందా? 4.5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు మన దగ్గరే. థైరాయిడ్ ఉన్నా కూడా, పీసీఓడి ఉన్నా కూడా, అలాగే అండాలు కూడా క్వాలిటీ లేదని బయట అనిపించుకున్నా కూడా, లాప్రోస్కోపీ లేకుండా, ఎస్ట్రోస్కోపీ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది మరి గట్టిగా మంత్రు నాయక్ గారికి, మౌనిక గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఎందుకనంటే వారు కూడా మధ్యలో మరి దెయ్యం వచ్చి కాసేపు గడబడ ఆడినా కూడా నిలబడి 4 నెలల తర్వాత మళ్ళా నిలబడి లాభం లేదని భగవంతుడు గట్టిగా నిలబెట్టాడు. చక్కగా భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు ఈ ప్రెగ్నెన్సీ పొందగలిగారు. జీవితంలో ఫస్ట్ టైం 2 ఎర్రగీతలు చూడగలిగారు. అలాగే స్కాన్ కూడా చేయిస్తే స్కానింగ్లో కూడా గర్భసంచిలో కాదు ఇది, మరి ఎక్కడుంది, ట్యూబుల్లో ఉంది అని అంటే ఉపయోగం లేని ప్రెగ్నెన్సీ మనకు. కానీ గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు అని చెప్పి క్లియర్గా అక్కడ ఉన్న డాక్టర్ గారు కూడా ఇచ్చారు. ప్రెగ్నెన్సీ రావడం గొప్ప కాదు, ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ గర్భసంచిలో రావాలి. ట్యూబుల్లో వస్తే ఉపయోగం లేదు, ఎందుకంటే ట్యూబులు గడపడగా ఉన్నాయి కదా, గందరగోళంగా ఉన్నాయి కదా, ఆ లోపల అడ్డం పడిపోయింది కదా, సెలైన్ పెడితేనే వెనక తన్నేసింది ట్యూబ్. అది అలాంటిది బిడ్డని అడ్డుకోదా?
ఎక్టోపిక్ అయిపోయేదా, కానీ అవలా. ఎందుకంటే ఆ 4 నెలల తర్వాత ఇచ్చిన 15 రోజుల మందులు లోపల ఉన్న ట్యూబుల్ని క్లీన్ చేసేసాయి, శుభ్రంగా క్లియర్ అయిపోయింది. అందుకే చక్కగా లోపల వచ్చిన పిండం బిడ్డ సో ఆ ట్యూబ్ ద్వారా వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళి సెటిల్ అవ్వగలిగింది. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.